టెన్షన్ యాక్షన్లోకి డ్రాగన్ కంట్రీ చైనా. టెహ్రాన్తో రక్షణ ఒప్పందం, మాస్కో బాటలోనే బీజింగ్. అమెరికా లక్ష్యంగా ఇరాన్, రష్యా, చైనా ఏకమయ్యారా? అమెరికా యుద్ధ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్, చైనా కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చైనా నుంచి ఇరాన్ అధునాతన CM-302 సూపర్సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ డీల్ విషయంలో రాజీకి రావాల్సిందేనని ఇరాన్ను హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ తీరానికి సమీపంలో యుద్ధ నౌకలను కూడా మోహరించింది. చైనాకు చెందిన CM-302 క్షిపణుల కొనుగోలు ఒప్పందం కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే ఇవి ఎప్పుడు డెలివరీ అవుతాయనే దానిపై క్లారిటీ లేదు. ఈ క్షిపణులు దాదాపు 290 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. ఇవి ఇరాన్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలుకు చైనాతో 2 ఏళ్ల క్రితమే చర్చలు మొదలయ్యాయి. 2025 జూన్లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం తర్వాత ఇవి మరింత వేగవంతమయ్యాయి. అయితే ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎన్ని క్షిపణులు కొనుగోలు చేయనుంది, ఎంత చెల్లించనుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు చైనా, ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ సైనిక ఒప్పందం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. చైనా కేవలం మిసైల్స్ కాకుండా డ్రోన్ టెక్నాలజీ, యాంటీ శాటిలైట్ ఆయుధాలను కూడా ఇరాన్కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. చైనా, రష్యా, ఇరాన్ ఏటా ఉమ్మడి నావికా విన్యాసాలు నిర్వహిస్తాయి. గతేడాది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్కు దాని క్షిపణి కార్యక్రమం కోసం రసాయన పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ పలు చైనా కంపెనీలపై ఆంక్షలు విధించింది. అయితే చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఎగుమతి నియంత్రణను కఠినంగా అమలు చేస్తున్నట్టు పేర్కొంది. కానీ ఈసారి మాత్రం చైనా అన్నిటికీ తెగించినట్టే కనిపిస్తోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే అమెరికా బెదిరింపులకు, ఒత్తిడికి తలొగ్గకుండా ఉండాలంటే ఇరాన్కు చైనా సపోర్ట్ తప్పనిసరి. అందుకే మిడిల్ ఈస్ట్లో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి జిన్పింగ్ సర్కార్ ఇరాన్ను ఒక పావులాగా వాడుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇరాన్ సముద్ర జలాల్లోకి చైనా స్పై షిప్ కూడా కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. అంటే టెహ్రాన్కు అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేలాగా ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందిస్తున్నారన్నమాట. అదొక్కటే కాదు, చైనా తన అత్యంత శక్తివంతమైన టైప్ 055 డెస్ట్రాయర్ యుద్ధ నౌకను కూడా ఆ ప్రాంతానికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షర్మూజ్ జలసంధిలో రష్యా యుద్ధ నౌక గస్తీ కాస్తోంది. ఇటీవలే ఇరాన్, రష్యా మధ్య సీక్రెట్ డీల్ ఒకటి బయటకు వచ్చింది. వైమానిక రక్షణ వ్యవస్థల పునర్నిర్మాణం కోసం 500 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో 4,500 కోట్ల విలువైన క్షిపణి ఒప్పందం చాలా రహస్యంగా జరిగింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం తన వైమానిక రక్షణ వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ మిత్రదేశం రష్యాతో ఒక రహస్య ఒప్పందం చేసుకుంది. వేలాది అధునాతన షోల్డర్ ఫైట్ అంటే భుజంపై నుండి ప్రయోగించే క్షిపణుల కొనుగోలు కోసం 2025 డిసెంబర్లోనే 500 బిలియన్ల ఒప్పందం కుదిరింది. 2027 నుంచి 3 ఏళ్ల కాలంలో 500 మ్యాన్ పోర్టబుల్ వెర్బా లాంచ్ యూనిట్లు, 2500 9M336 క్షిపణులను సరఫరా చేయడానికి మాస్కో అంగీకరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ సేకరించిన లీకైన పత్రాల ప్రకారం జనవరిలో ఇరాన్కు 6 రష్యన్ Mi-28 అటాక్ హెలికాప్టర్లు వచ్చాయి. వాటిలో ఒకటి ఈ నెలలో టెహ్రాన్లో మోహరించారు. 2025 జూలైలో ఇజ్రాయెల్, అమెరికా దాడి ముగిసిన కొద్ది రోజులకే ఇరాన్ ఈ వ్యవస్థల కోసం రష్యాను అభ్యర్థించింది. వీటినే కాక ఒక యుద్ధ నౌకను సైతం రష్యా పంపించింది. ప్రస్తుతం అది హార్మూజ్ జలసంధిలో ఇరాన్ యుద్ధ నౌకలతో కలిసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు.
అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసి తీరాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇరాన్ కూడా ఈసారి అమెరికాతో అమితుమి తేల్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దానికి రష్యా, చైనా నేరుగానే మద్దతు ఇస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో ఈసారి పెను విధ్వంసం తప్పకపోవచ్చుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. రష్యా, చైనా యుద్ధ నౌకలు అక్కడ ఉండగా అమెరికా దాడి చేస్తే, ఆ దాడిలో ఈ రెండు దేశాల నౌకలు దెబ్బతింటే అధికారికంగా అమెరికా వర్సెస్ ఇరాన్, రష్యా, చైనా యుద్ధంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ సర్కార్ దాడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది అనేవారు ఉన్నారు. ఏది ఏమైనా అగ్రదేశాలు ఆడుతున్న ఈ ఆట ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.